కూల్చివేత తర్వాత ఎన్కన్వెన్షన్ ఎలా ఉంది? అసలు నిర్మాణాలు ఏమైనా మిగిలాయా? అక్కడ నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి ఎక్స్క్లూజివ్ గా అందిస్తారు. ఎన్కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా. ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ ను కూల్చివేసినటువంటి ప్రాంతంలో ఉన్నాం. హైటెక్ సిటీ పరిధిలోని తుమ్మిడికుంట చెరువును 3 ఎకరాలు పూర్తిగా ఆక్రమించి కట్టారు అనేటటువంటి నిర్మాణాన్ని గుర్తించినటువంటి హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. ప్రస్తుతం కూల్చివేతలకు ముందు మీడియాను కనీసం ఇటువైపుగా కూడా రానివ్వలేదు. దాదాపు 200 మంది పోలీసుల భద్రతతో ఎన్కన్వెన్షన్ ను చుట్టుముట్టి అధునాతన వెహికల్స్తో వాటన్నిటిని మొత్తం నేలమట్టం చేశారు. అటు జేసీబీలు కానీ బుల్డోజర్లను వాటన్నిటిని తీసుకొచ్చి పూర్తిగా ఎన్కన్వెన్షన్ను నేలమట్టం చేయడాన్ని మనం చూస్తున్నాం. కానీ నేలమట్టం చేసిన తర్వాత ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది ఎన్కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇది తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణంగా హైడ్రా గుర్తించింది. 2014 నుంచే ఎన్కన్వెన్షన్కు నోటీసులు ఇస్తూ వచ్చారు. 2016లో కూడా నోటీసులు ఇచ్చారు, కూల్చివేస్తామని చెప్పి కూడా హెచ్చరించారు. అయినా కూడా ఎన్కన్వెన్షన్ నోటీసులను పట్టించుకోలేదని హైడ్రా చెప్తోంది. సో ప్రస్తుతం చేపట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా నోటీసుల ఆధారంగానే ఈరోజు మేము ఈ కూల్చివేతలు చేపట్టామని చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా ఏర్పాటైంది అటు చెరువుల పరిరక్షణ కోసం, చెరువులను పూర్తిగా కబ్జా చేసి కట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఎన్కన్వెన్షన్ను కూల్చివేశామని అటు హైడ్రా కూడా చెప్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేసింది. సో ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగే చేరుకున్నటువంటి హైడ్రాతో పాటు అటు పోలీసులు కూడా గట్టి బందోబస్తు మధ్య ఎన్కన్వెన్షన్ను పూర్తిగా నేలమట్టం చేశారు. దాదాపు 4 గంటల పాటు శ్రమించి ఎన్కన్వెన్షన్ అంతా కూడా కూలగొట్టారు. ప్రస్తుతం మనం ఎన్కన్వెన్షన్ గోడ పక్కనే ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువును కూడా చూడొచ్చు. చెరువును ఆనుకునే చేపట్టినటువంటి నిర్మాణంగా కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ ప్రహరీ కూడా ఇక్కడే ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి చెరువును కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాని పక్కనే ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ కూడా, దాన్ని ఆనుకునే కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. మొత్తం 3 ఎకరాల 3 గుంటల్లో ఈ నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. కాబట్టి గతంలో కూడా అటు జిహెచ్ఎంసీ అనుమతులు లేకుండానే ఈ కన్వెన్షన్ నిర్మాణాన్ని చేపట్టినట్లుగా కూడా జిహెచ్ఎంసీ గుర్తించింది. గతంలో కూడా నోటీసులు ఇచ్చారు, అయినా కూడా నోటీసులకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో 2016లో కూడా కూల్చివేస్తామని చెప్పి అటు హెచ్చరించినా కూడా ఎన్కన్వెన్షన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత హైడ్రా ఈరోజు కూల్చివేసింది. కానీ దీనిపైన ఎన్కన్వెన్షన్ అధినేత మాత్రం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈరోజు కూల్చివేశారు, ఇది పూర్తిగా అక్రమం అని చెప్పి కూడా హైకోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది కూల్చివేతలు ఆపివేయాలని. కానీ అప్పటికే ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు పూర్తిగా అయిపోయాయి. పూర్తిగా ఎన్కన్వెన్షన్ అంతా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ అటు నాగార్జున చెప్తుంది నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని. కానీ హైడ్రా మాత్రం అధికారికంగా ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో క్లియర్గా చెప్తోంది మొత్తంగా అటు అక్రమ నిర్మాణం, ఇది చెరువులో చేపట్టినటువంటి నిర్మాణం. గతంలో ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగానే ఈరోజు ఎన్కన్వెన్షన్ను కూల్చివేశామని చెప్పి అటు హైడ్రా కూడా అధికారికంగా చెప్తోంది. ప్రస్తుతం మనం ఎన్కన్వెన్షన్ను పూర్తిగా కూల్చివేసినటువంటి చోట కూడా మనం కనిపిస్తూ ఉన్నాం, క్లియర్గా చూపిస్తూ ఉన్నాం. ఎన్కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ చెప్పారు, అది చెరువును ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణం కాదు, ఏకంగా చెరువులో చేపట్టినటువంటి నిర్మాణమే, అది పూర్తిగా అక్రమ నిర్మాణం కాబట్టి ఈరోజు హైడ్రా చర్యలు తీసుకుంది, హైడ్రా కూల్చివేసిందని కూడా డిప్యూటీ సీఎం చెప్పారు. మరోవైపు హైడ్రా కూడా ఈరోజు చేపట్టినటువంటి కూల్చివేతలను సమర్థించింది. ఎందుకంటే మేము గండిపేట లేక్లో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు కానీ లేకపోతే సిటీ వ్యాప్తంగా పూర్తిగా చెరువులను ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ గుర్తించాము, వాటిని కూల్చివేస్తున్నాము. అందులో భాగంగానే ఈ ఎన్కన్వెన్షన్ను కూడా కూల్చివేశామని హైడ్రా కూడా చెప్తోంది క్లియర్గా. సో ఈరోజు చేపట్టినటువంటి కూల్చివేతలు అక్రమం అని చెప్పి అటు నాగార్జున చెప్తా ఉన్నారు. కానీ మరోవైపు అటు బీజేపీ నేతలు కూడా దీనిపైన స్పందించారు. ఎన్కన్వెన్షన్ అక్రమమని చాలాసార్లు చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వాలు మా ఆరోపణలు ఏవి కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఎన్కన్వెన్షన్ ఇంత దర్జాగా నడుపుతూ వచ్చారు. కానీ ఈరోజు హైడ్రా చేసింది సమంజసమే, కానీ ఇలాంటి ఎన్నో అక్రమమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల చెరువులన్నింటినీ కూడా పూర్తిగా కబ్జా చేశారు, వాటిని కూడా కూల్చివేయాలని చెప్పి అటు బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్తోంది 2014లో శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా ఎక్కడెక్కడ చెరువులు ఎంత పరిధిలో ఉండేవి, కానీ 2014 తర్వాత ఈరోజు చెరువులను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు వెలిశాయి,
వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మేము ఈ కూల్చివేతలు కూడా జరుపుతామని చెప్తా ఉన్నారు. సిటీలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల చుట్టూతా కూడా ఎన్నో అక్రమ నిర్మాణాలు వెలిసాయని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో అటు శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగాతో పాటు గతంలో నోటీసులు సర్వ్ చేసినాయి, లేకపోతే ఎన్నో ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. చాలామంది స్థానికులు కూడా చెరువులు కబ్జాకు గురయ్యాయి, చెరువులను ఆక్రమించి కూడా నిర్మాణాలు ఎన్నో వెలిసాయని కూడా కొన్ని ప్రజా సంఘాలు, కొంతమంది స్థానికులు కూడా ఎంతోమంది ఫిర్యాదులు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికీ హైడ్రాకు కూడా కొన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైతే హైడ్రా ఈరోజు ఏర్పాటయ్యి సిటీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూలవేస్తూ వస్తుందో ఈరోజు హైడ్రాకు కూడా ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని హైడ్రా చెప్తోంది. సో ఈరోజు గతంలో వచ్చినటువంటి నోటీసుల ఆధారంగానే, గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే ఈరోజు ఎన్కన్వెన్షన్ను కూల్చివేశామని చెప్తున్నారు. మేము ఈరోజు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఎన్నో నోటీసులు కూడా ఇచ్చారు. 2016లో కూడా ఎన్కన్వెన్షన్కు ఫైనల్ నోటీసు సర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూల్చివేశామని హైడ్రా కూడా చెప్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎన్కన్వెన్షన్ అంతా ఏ విధంగా నీలమట్టం అయిపోయిందో కూడా కనిపిస్తుంది. దీని చెరువు చుట్టూతా కూడా గతంలో దాదాపు 29 ఎకరాల చెరువు ఇప్పుడు కనీసం ఎలాంటి నామరూపం లేకుండా అయిపోయిందని చెప్తా ఉన్నారు. మనం చెరువు పరిధి కూడా చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. చెరువు చుట్టూతా కూడా ఎన్నో నిర్మాణాలు వెలిసాయి. అందులో ఒకటి ఈ ఎన్కన్వెన్షన్ కూడా. ఈ ఎన్కన్వెన్షన్ మరీ దారుణంగా మనం చూస్తుంటే పక్కనే చెరువు ఉంది, దాని పక్కనే ఉన్నటువంటి ప్రహారీ గోడ, దాని పక్కనే నిర్మాణాలు, అంటే కనీసం అడుగు గ్యాప్ కూడా లేకుండా చేపట్టినటువంటి నిర్మాణాలు కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఎన్కన్వెన్షన్ పైన తీసుకున్నటువంటి చర్యలు అటు హైడ్రా సమర్థించుకుంటుంది, చాలా మట్టుకు అటు రాజకీయ పార్టీలు కూడా సమర్థిస్తూ ఉన్నాయి. కానీ కేవలం నాగార్జున మాత్రం నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఈరోజు ఒక నోటీస్ సర్వ్ చేయాల్సింది నాకు అని చెప్తా ఉన్నారు. కానీ హైడ్రా మాత్రం అటు బఫర్ జోన్లో చేపట్టినటువంటి నిర్మాణం 3 ఎకరాల 3 గుంటల్లో చేపట్టినటువంటి ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణాన్ని మొత్తం కూల్చివేశామని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ హాల్ మొత్తాన్ని కూల్చివేసినప్పటికీ ఇంకా స్థలం ఎన్కన్వెన్షన్ ఆధీనంలో ఉన్నది. కొన్ని నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇన్ కేస్ చెరువు పరిధిలోకి ఇదంతా వస్తుందని గనక తేలితే మాత్రం వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకా ఏమైనా నిర్మాణాలు ఉంటే వాటిని కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు. ఎన్కన్వెన్షన్ వెనక వైపు అంతా కూల్చివేసినప్పటికీ ముందు వైపు కొన్ని ప్రహారీ గోడలు ఉన్నాయి. ముందు గేట్ నెంబర్ 1, 2 దగ్గర కూడా ప్రహారీ గోడ ఇంకా ఉంది. కాబట్టి పూర్తిగా చెరువు పరిధిలోకి వస్తుంది. చెరువును పూర్తిగా ఆక్రమించి కట్టుకున్నటువంటి నిర్మాణం అని కనుక తేలితే ఆ ప్రహారీ గోడను కూడా పూర్తిగా కూల్చేసి ఇక్కడ ఎన్కన్వెన్షన్ ఉండేది అని కూడా తెలియనట్టుగా నామరూపం లేకుండా కూల్చివేస్తాం ఇక్కడ అని చెప్తా ఉన్నారు. సో మొత్తంగా చెరువును ఆక్రమించుకొని వెలిసినటువంటి నిర్మాణం అని హైడ్రా చెప్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా చెప్తోంది చెరువును ఆక్రమించి కాదు, ఏకంగా చెరువులో వెలిసినటువంటి నిర్మాణం అని కూడా ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఎన్కన్వెన్షన్ను పూర్తిగా నేలమట్టం చేశారు. మిగతా ఉన్నటువంటి ఆ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందా అనేది చూడాల్సిందే. కెమెరామెన్ వెంకట యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ, ఎన్కన్వెన్షన్ నుంచి. ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవమని చెప్పింది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్కన్వెన్షన్ రిక్వెస్ట్ ని గతంలోనే అధికారులు తిరస్కరించారని అన్నారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్కన్వెన్షన్ ను కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది. తుమ్మిడిగుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. 2016లోనే ఎఫ్టీఎల్ పై ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా తెలిపింది. ఎన్కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదో పట్టిస్తోందని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైడ్రా అంటోంది. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఎన్కన్వెన్షన్ ఆక్రమించినట్లుగా చెప్తోంది హైడ్రా.
రైట్, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ కన్వెన్షన్ లోపల దృశ్యాలవి కూల్చక ముందు, కూల్చిన తర్వాత కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఏ విధంగా ఉందో చూడొచ్చు. మొత్తం ఎన్ కన్వెన్షన్ జీరో అయిపోయింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ట్రై చేసిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ ని గతంలోనే అధికారులు తిరస్కరించారని అన్నారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది హైడ్రా. తుమ్మిడిగుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. 2016లోనే ఎఫ్టీఎల్ పై ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా తెలిపింది. అండ్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తోందని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైడ్రా అంటోంది. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినట్లుగా చెప్తోంది హైడ్రా.